కర్ణాటకలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ధర్మస్థలలో మృతదేహాల ఖననం కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. ధర్మస్థల కేసులో ఫిర్యాదు చేసిన వ్యక్తిని అరెస్టు చేశారు పోలీసులు. నిన్న సాయంత్రం ఈ రోజు ఉదయం వరకు ప్రశ్నల వర్షం కురిపించారు. సిట్కు తప్పుడు సమాచారం ఇచ్చినట్లుగా గుర్తించారు. ఫిర్యాదుదారుడు చెప్పినవి అబద్ధాలేనని సిట్ తేల్చింది. 1995 నుంచి 2014 వరకు మహిళల మృతదేహాలు పూడ్చారని పోలీసులకు మాజీ శానిటరీ వర్కర్ ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు ఆధారంగా ధర్మస్థలలో పలుచోట్ల తవ్వకాలు జరిపారు. తవ్వకాలు ఎలాంటి అస్థిపంజరాలు లభించలేదని సిట్ తెలిపింది. ఫిర్యాదుదారుడు చెప్పినవన్నీ అబద్ధాలేనని తేల్చింది. మరోవైపు ఇదే కేసులో తన కూతురు అదృశ్యం అయిందన్న సుజాత భట్ మహిళా సంచలన విషయాన్ని బయటపెట్టారు. ధర్మస్థల వెళ్లిన తన కుమార్తె అదృశ్యమైందంటూ గతంలో తాను చెప్పినవన్నీ కట్టుకథలేనని అన్నారు. అసలు తనకు అనన్య భట్ అనే కుమార్తె లేదని వెల్లడించారు. ఇద్దరు ప్రముఖుల ప్రోద్బలంతోనే ఇలా చేశారని ఆరోపించారు. భూవివాదం కారణంగానే కట్టుకథ అల్లినట్టుగా చెప్పారు. ప్రజలు భక్తులు క్షమించాలంటూ వేడుకున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ అందిస్తారు. పవన్, ధర్మస్థల కేసులో బిగ్ ట్విస్ట్ కూడా చోటు చేసుకుంది. అయితే ఈ కేసులో సంబంధించి చూస్తే ఎవరైతే ఫిర్యాదు చేశారో ఆ వ్యక్తిని ప్రజెంట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని విచారణ కూడా కొనసాగిస్తున్నారు. అయితే ముఖ్యంగా చూస్తే ఇక్కడ చాలా మంది మహిళలను తానే ఇక్కడ పూడ్చిపెట్టాను ధర్మస్థలకు సంబంధించి అనేది మాత్రం ప్రధానంగా ఫిర్యాదు కూడా చేశారు. ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఎక్కడ చూసినా దీనికి సంబంధించి పోలీసులకు మాత్రము ఆనవాళ్లు లభించకపోవడంతో ఈ యొక్క ఫిర్యాదుదారు పైన అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి ఒక అదుపులోకి తీసుకొని విచారించగా తాను చెప్పినవన్నీ అవాస్తవమేనని చెప్పి కూడా ఇందులో దీనికి సంబంధించి అతను ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే 1995 నుంచి 2014 వరకు ఈ యొక్క మహిళల మృతదేహాలను నేనే కూర్చారని స్వయంగా దీనికి సంబంధించి పోలీసులకు కూడా ఫిర్యాదు ఇచ్చారు. అంతేకాకుండా తన కూతురు కూడా కనిపించకుండా పోయిందనేది మాత్రం ప్రధానంగా ఇటు పోలీసులకు కూడా అతను ఫిర్యాదు ఇచ్చారు. అయితే దీనిపైన కూడా విచారించగా అసలు అతనికి కూతురే లేనట్టుగా దీనికి సంబంధించి ఇటు పోలీసుల విచారణ కూడా తేలింది. మొత్తానికి మాత్రము పోలీసులు తప్పుదోవ పట్టించినందుకు, అంతేకాకుండా ఈ యొక్క ఫిర్యాదుదారుడు యొక్క కంప్లైంట్ ఇచ్చినందుకు అతని పైన కూడా పలు సెక్షన్ల కింద కేసు కూడా నమోదు చేశారు. నమోదు చేసినవన్నీ కూడా అతను అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకుని మరి కోర్టులో కూడా హాజరుపరుస్తారు. అయితే మరోవైపు చూస్తే ఇక్కడ ధర్మస్థలకు సంబంధించి భక్తులకు కూడా క్షమాపణ చెప్పారు. అయితే తను చెప్పినవన్నీ కూడా అబద్ధాలే అని మాత్రం ప్రధానంగా దీనికి సంబంధిస్తూ చెప్తున్న పరిస్థితి నేపథ్యంలో పోలీసులు ఇంకా లోతుగా ఇంకా ఏ విధంగా దర్యాప్తు చేస్తారో వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.